హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మనం ఫార్మకాలజీ సబ్జెక్ట్ నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ ఫార్మకాలజీ క్వశ్చన్స్ జనరల్ ఫార్మకాలజీ టాపిక్ నుంచి తీసుకున్నాను అనమాట. సో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఈజీలీ అర్థమవుతాయి. సో చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ ఆర్ ఎంటరీ కోటెడ్ ట్యాబ్లెట్స్? సో ఎంటరీ కోటెడ్ ట్యాబ్లెట్స్ అంటే ఏంటిది అనేది క్వశ్చన్ కదా. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. దీస్ ఆర్ ట్యాబ్లెట్స్ విచ్ డిసింటిగ్రేట్ ఇన్ మౌత్. ఆప్షన్ బి ఏంటిది? దీస్ ఆర్ గివెన్ టు అన్కాన్షియస్ పేషెంట్. ఆప్షన్ సి ఏంటిది? దీస్ ఆర్ ఓరల్ ప్రిపరేషన్స్ కోటెడ్ విత్ సెల్యులోజ్ ఎసిటేట్ ఆర్ గ్లూటెన్. ఆప్షన్ డి ఏంటిది? నన్ ఆఫ్ ది అబవ్. సో ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్లో ఈ ఎంటరిక్ అనే వర్డ్కి అర్థం ఏంటిది? ఎంటరిక్ అంటే ఇంటెస్టైన్. అంటే ఈ ట్యాబ్లెట్స్, ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఎక్కడ వెళ్ళి డిసింటిగ్రేట్ అండ్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది వీటిది? ఎక్కడంటే ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు? డిసింటిగ్రేట్ ఇన్ ద మౌత్. సో ఈ ట్యాబ్లెట్స్ మౌత్లో డిసింటిగ్రేట్ అవ్వవు కాబట్టి దే రాంగ్. అండ్ దీస్ ఆర్ గివెన్ టు అన్కాన్షియస్ పేషెంట్స్. సో ట్యాబ్లెట్స్ మనం జనరల్గా అన్కాన్షియస్ పేషెంట్స్కి ఇవ్వలేము కాబట్టి అది కూడా రాంగ్. సో దీస్ ఆర్ ఓరల్ ప్రిపరేషన్స్. ఎస్, అది ఓరల్ ప్రిపరేషన్స్ అండ్ కోటెడ్ విత్ సెల్యులోజ్ ఎసిటేట్ ఆర్ గ్లూటెన్. సో ఈ ఎంట్రీ కోటెడ్ ట్యాబ్లెట్స్ అనేది ఇంటెస్టైన్లో డిసింటిగ్రేట్ అవుతాయి అండ్ ఇవి ఓరల్లీ తీసుకుంటారు అండ్ వీటికి ఒక కోటింగ్ ఇస్తాం కదా, ఆ కోటింగ్ సెల్యులోజ్ ఎసిటేట్తో అండ్ గ్లూటెన్తో ఇస్తారనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎంట్రీ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఆర్ ఓరల్ ప్రిపరేషన్స్. ఓరల్ ప్రిపరేషన్స్ విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బై యాసిడ్ జ్యూస్ ఆఫ్ ద స్టమక్. సో స్టమక్లో ఉండే యాసిడ్ జ్యూస్ ఈ ఎంట్రీ కోటింగ్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఆల్కలైన్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఆ ఆల్కలైన్ జ్యూసెస్ మాత్రమే ఆ కోటింగ్ని డిస్ట్రాయ్ చేయగలిగే ప్రాపర్టీ ఉంటుందన్నమాట దానికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటిది? వాట్ ఈస్ ఇనుంక్షన్? ఇనుంక్షన్ అంటే ఏంటిది అనేది క్వశ్చన్ మనకి. ఆప్షన్ ఏ ఏంటిది? ఇట్ ఈస్ రబ్బింగ్ ద డ్రగ్ ఆన్ ద స్కిన్. ఆప్షన్ బి ఏంటిది? ద డ్రగ్ ప్రొడ్యూసెస్ సిస్టమిక్ ఎఫెక్ట్. ఆప్షన్ సి ఏంటిది? నైట్రోగ్లిజరిన్ యూజ్డ్ ఫర్ యాంజినా ఈజ్ గివెన్ త్రూ ఇనుంక్షన్. ఆప్షన్ డి ఏంటిది? ఆల్ ది అబవ్. సో ఇనుంక్షన్కి మీనింగ్ ఏంటిదంటే, ఈ ఇనుంక్షన్ అనేది ఒక మెకానిజం అనమాట. ఆ మెకానిజం త్రూ అంటే ఆ డ్రగ్ని ఎలా ఇస్తారు అనేది అనమాట. సో ఇనుంక్షన్ త్రూ ఇచ్చే డ్రగ్ని ఎలా ఇస్తారంటే స్కిన్ మీద రబ్ చేస్తారు అండ్ ఆ పర్టికులర్ డ్రగ్ అనేది సిస్టమిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే నైట్రోగ్లిజరిన్. సో ఈ నైట్రోగ్లిజరిన్ మనం ఎప్పుడు తీసుకుంటామంటే యాంజినా కండిషన్లో, యాంజినా పెక్టోరిస్. ఈ యాంజినా అనేది ఏంటిదంటే హార్ట్కి సంబంధించిన ఒక డిజార్డర్ అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది ఇప్పుడు? డి, ఆల్ ది అబవ్. ఆల్ ది అబవ్. నెక్స్ట్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 3. ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ డ్రగ్ అబ్సార్ప్షన్ ఎక్సెప్ట్. సో అన్నీ కింద ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని డ్రగ్ అబ్సార్ప్షన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్సే అనమాట, ఎక్సెప్ట్ ఒకటి తప్ప. ఎక్సెప్ట్. సో ఏంటిది? ఫిజికల్ స్టేట్, ఎస్, అది ఫ్యాక్టర్స్ డ్రగ్ అబ్సార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సాల్యుబిలిటీ కూడా అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా. అబ్సార్ప్షన్ని ఎఫెక్ట్ చేయండి ఒకటే, దట్ ఈస్ యాంటగానిజం. దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి. ఫిజికల్ స్టేట్. సో ఫిజికల్ స్టేట్ ఎలా అఫెక్ట్ చేస్తుంది? డ్రగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. సో ఏదైతే డ్రగ్ లిక్విడ్ ఫామ్లో ఉందో అది వెల్ అబ్సార్బ్డ్ దెన్ సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్ డ్రగ్స్ అనేది ఈజీలీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది అబ్సార్బ్ అవుతుంది. అండ్ గ్యాసెస్ ఆర్ క్విక్లీ అబ్సార్బ్డ్ త్రూ లంగ్స్. కొన్ని గ్యాసెస్ డ్రగ్స్ ఉంటాయి కదా, అవి క్విక్గా అబ్సార్బ్ అయిపోతాయి అన్నమాట త్రూ లంగ్స్. సాల్యుబిలిటీ కూడా, ఎస్. ఇప్పుడు ఒక డ్రగ్ అనేది ఎక్కువ సాల్యుబుల్ అవుతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అబ్సార్బ్ అవుతుంది కదా, అయితే ఈజీలీ సాల్యుబుల్ డ్రగ్ క్విక్గా అబ్సార్బ్ అవుతుంది అండ్ ఎక్కువ అమౌంట్లో కూడా అబ్సార్బ్ అవుతుంది. ఆల్సో డ్రగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఫామ్లో ఉండే డ్రగ్ క్విక్గా అబ్సార్బ్ అవుతుంది దెన్ సాలిడ్స్. అంతే కదా, సొల్యూషన్స్ ఆర్ క్విక్లీ అబ్సార్బ్డ్ దెన్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ ఏంటిది? రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సమ్ డ్రగ్స్ ఆర్ అబ్సార్బ్డ్ ఓన్లీ ఆన్ పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్.
కొన్ని డ్రగ్స్ పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్ త్రూ ఏ అబ్సార్ప్షన్ జరుగుతుందన్నమాట. సో అండ్ దే ఫెయిల్ టు గెట్ అబ్సార్బ్డ్ ఆన్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్. సో అవి ఓరల్లీ తీసుకుంటే అబ్సార్ప్షన్ జరగదు, ఓన్లీ పేరెంటరల్లీ ఆ డ్రగ్స్ని తీసుకోవాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటిది, ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది ఒక పర్టికులర్ డ్రగ్, దాన్ని మనం ఓరల్లీ తీసుకోలేం, పేరెంటరల్లీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే మన స్టమక్లో హెచ్సిఎల్ యాసిడ్ ఉంటుంది. సో ఆ హెచ్సిఎల్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని ఇన్యాక్టివ్ మెటీరియల్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఇన్యాక్టివ్ మెటీరియల్ అంటే ఏ ఫంక్షన్ చేయదు, అది అబ్జార్బ్ అవ్వదు అండ్ ఏం ఫర్దర్ రియాక్షన్ చూపించదు, ఏది అవ్వదు, ఇన్యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం పేరెంటల్ రూట్గానే తీసుకుంటాం అనమాట. అండ్ కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ కాన్సన్ట్రేషన్, ఏరియా ఆఫ్ అబ్జార్బింగ్ సర్ఫేస్, ఇంకొకటి సర్క్యులేషన్, ఇంకొకటి పార్టికల్ సైజ్, ఇవి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట డ్రగ్ అబ్జార్ప్షన్ని అఫెక్ట్ చేసేవి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటగానిజం మీన్స్. సో యాంటగానిజం అంటే ఏంటిది అనేది క్వశ్చన్. సో యాంటగానిజంలో చూడండి, యాంటీ ఉంది కదా, ఈ యాంటీకి అర్థం ఏంటిది, ఎగెన్స్ట్గా లేదా ఆపోజిట్గా. అంటే యాంటగానిజంలో ఏం జరుగుతుందంటే ఆపోజిట్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అది ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చూద్దాం. టోటల్ ఫార్మకాలజికల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై టూ డ్రగ్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటిది, టూ డ్రగ్స్ ఆన్ సేమ్ ఫిజియోలాజికల్ సిస్టమ్ అండ్ two drugs act on the same physiological system and produce opposite effects. Option C ఏంటిది, total effect produced by two drugs is greater than the sum of individual effects. Option D, none of the above. సో ఇక్కడ ఆపోజిట్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేసే ఆప్షన్ ఎక్కడుంది, యాంటగానిజంకి రిలేటెడ్గా ఆప్షన్ బిలో ఉంది. ఏంటిది, టూ డ్రగ్స్. ఇక్కడ టూ డ్రగ్స్ ఉంటాయి, ఆ టూ డ్రగ్స్ సేమ్ ఫిజియోలాజికల్ సిస్టమ్ మీద యాక్షన్ని చూపిస్తాయి అండ్ చూపించి అవి ఎఫెక్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయంటే ఆపోజిట్. ఒకటి యాక్షన్ని ఇంక్రీజ్ చేస్తే ఇంకొకటి యాక్షన్ని డిక్రీజ్ చేస్తుంది, లేదా ఒకటి ఆ రిసెప్టర్ని ఓపెన్ చేస్తే ఇంకొకటి ఆ రిసెప్టర్ని బ్లాక్ చేస్తుంది. అలా ఆపోజిట్ ఎఫెక్ట్ని చూపిస్తాయి అన్నమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఫార్ములా ఆఫ్ థెరపెటిక్ ఇండెక్స్. థెరపెటిక్ ఇండెక్స్ ఫార్ములా ఏంటిది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఆప్షన్ ఏ ED50/LD50, ఆప్షన్ బి LD50 ప్లస్ ED50, ఆప్షన్ సి LD50/ED50, ఆప్షన్ డి ED50 మైనస్ LD50. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇందులో, ఆప్షన్ సి LD50/ED50. దీనికి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఈ థెరపెటిక్ ఇండెక్స్ అంటే ఏంటిదో చూద్దాం. థెరపెటిక్ ఇండెక్స్ అనేది ఒక పర్టికులర్ వాల్యూ అనమాట. ఈ థెరపెటిక్ ఇండెక్స్తో మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మనం యానిమల్స్ మీద టెస్ట్ చేస్తాం కదా. సో యానిమల్స్ మీద టెస్ట్ చేసినప్పుడు ఈ థెరపెటిక్ ఇండెక్స్ వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది, ఆ డ్రగ్ ఎంతవరకు సేఫ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట మనకి థెరపెటిక్ ఇండెక్స్ వల్ల. సో ఎలా అంటే ఈ థెరపెటిక్ ఇండెక్స్ వాల్యూ ఎలా వస్తుంది మనకంటే, మనం రేషియో చేస్తాం. రేషియో దేనికి మధ్యలో, మీడియం లీథల్ డోస్కి అండ్ మీడియం ఎఫెక్టివ్ డోస్కి మధ్యలో మనం రేషియో చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూయే థెరపెటిక్ ఇండెక్స్. సో ఒకవేళ ఈ థెరపెటిక్ ఇండెక్స్ ఉంది కదా, హయ్యర్ ద థెరపెటిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ డ్రగ్ కూడా సేఫ్ అనమాట. హయ్యర్ ద థెరపెటిక్ ఇండెక్స్, సేఫర్ విల్ బి ద డ్రగ్ అనమాట. ఫస్ట్ ఈ లీథల్ డోస్ అంటే ఏంటిది అండ్ ఎఫెక్టివ్ డోస్ అంటే ఏంటిది, అంటే మీడియం లీథల్ డోస్ అంటే ఏంటిది, మీడియం ఎఫెక్టివ్ డోస్ అంటే ఏంటిదో చెప్తాను. సో ఇక్కడ మనం ఒక 100 నెంబర్ ఆఫ్ యానిమల్స్ని తీసుకున్నాం అనుకోండి. 100 నెంబర్ ఆఫ్ యానిమల్స్ని తీసుకున్నప్పుడు వాటి మీద పర్టికులర్ డ్రగ్ని మనం టెస్ట్ చేసామనుకోండి. టెస్ట్ చేసినప్పుడు కొన్ని యానిమల్స్ ఏమయ్యాయి, దేవర్ కిల్డ్, చనిపోయాయి. కొన్ని యానిమల్స్ డిజైర్డ్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేసాయి, కొన్ని చనిపోయాయి, కొన్ని రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేసాయి. సో 100 యానిమల్స్లో ఒక 30 యానిమల్స్ చనిపోయాయి అనుకోండి, ఇంకొక 70 యానిమల్స్ బ్రతికాయి అండ్ అవి డిజైర్డ్ మనం డ్రగ్కి తగిన రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేసాయి అనుకోండి. అప్పుడు మనం వాటి మధ్యలో రేషియో చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, అదే థెరపెటిక్ ఇండెక్స్ అంటే. సో ఇప్పుడు డిజైర్డ్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేసింది ఎక్కువ కదా,
కాబట్టి మనకు ఆటోమేటికలీ థెరపెటిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే ఉంటుంది. థెరపెటిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటిది? ఆ డ్రగ్ సేఫెస్ట్ డ్రగ్ అని దాని అర్థం. ఓకేనా? దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉన్నాయి అండ్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.